దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన దేవుడు కరుణ వాత్సల్యత కలిగినటువంటి దేవుడు. కృప చూపుటలో ఐశ్వర్యవంతుడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినవాడు. చూడండి, తన ప్రజలు ఎప్పుడైతే తప్పు చేశారని తెలుసుకుంటారో ప్రభు మరలా కనికరించాలని వారు పశ్చాత్తాపడే విషయంలో వస్త్రములను కాక హృదయములను చింపుకున్న రీతిగా వారు పూర్ణ హృదయముతో హృదయపూర్వకముగా పశ్చాత్తాపడి కన్నీరు కార్చినప్పుడట దేవుడు కనికరించి వారి తట్టు తిరుగుతాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే. ఎందుకంటే మన దేవుడు ప్రేమ కలిగిన వాడు. మనుషులందరూ మర్చిపోతారు, నిందిస్తారు, హేళన చేస్తారు, దూరపరుచుకుంటారు. ఏదైనా చిన్న తప్పు జరిగినా, పొరపాటు జరిగినా చేర్చుకోవటానికి ఇష్టపడరు. కానీ మన దేవుడు ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఆయన తట్టు మనం తిరగాలని ఎప్పుడూ మన తట్టు తిరిగే ఉండే దేవుడు ఆయన. నిన్ను విడువను ఎడబాయని అన్నాడు. ఒకని తల్లి వారిని మర్చునేమో నేను మరువను అన్నాడు. కనుక మన దైనందిక జీవితంలో పొరపాట్లు అనేటివి జరుగుతూ ఉంటాయి. అలా అని పొరపాటే జీవితంగా కాకుండా తెలుసో తెలియకో చేసిన పొరపాటు ఏదైనా ఉంటే అది మన ప్రభు ఎదుట యథార్థ హృదయంతో పశ్చాత్తాపంతో హృదయాన్ని చింపుకొని కన్నీరు కార్చి ఆయన పాదాలు తడపగలిగితే నిశ్చయంగా నా దేవుడు క్షమించేవాడు. ప్రియమైన వారలారా, ఈరోజు నీ పరిస్థితి చూసి ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం మనుషులు చూడకపోవచ్చు, ఆయన కంటికి మరుగైంది ఏదీ లేదు. పొరపాటు చేశాము కదా, అది ఎవరికి తెలియలేదు కదా, కనపడలేదు కదా అని ఒకవేళ నీ అంతరంగంలో గర్వించి అలాగే నీ జీవితాన్ని కొనసాగిస్తూ భక్తిపరురాలుగాను భక్తిపరుడుగాను ఉంటున్నావేమో. ఆయన ఎల్లప్పుడూ కోప్పడే దేవుడు కాదు, కానీ ఒకరోజు కోప్పడతాడు. నీ పాపములన్నిటిని నీ ఎదుట పెట్టి దేవుడు మాట్లాడతాడు. నేను నీలాంటి మనుషుడిని అనుకున్నావా? నా క్షమాగుణాన్ని దీర్ఘశాంతాన్ని అలుసుగా తీసుకున్నావా అని చెప్తూ ఒక రోజున నువ్వు చేసిన ప్రతి తప్పిదమును నీ ఎదుట పెట్టి దేవుడు గద్దిస్తాడట. బైబిల్లో ఉన్న మాట ఏమిటంటే, ఆనాడు నువ్వు ఆయన తట్టు తిరగకపోతే నిన్ను చీల్చేస్తాను అంటాడు. ఆ దినం రాకమునిపే ఆయన కరుణ ప్రేమ చూపిస్తున్న ఈ దినముల్లోనే ఆయన కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగి మనసు మార్చుకొని ప్రభుకు సమీపంగా మార్చబడి ఆయన రాకడికి సిద్ధపడదాం. ప్రభు అట్టి ఉన్నతమైన కృప మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడికి సిద్ధపరచునుగాక. ఆమేన్.